ఈ రోజు కురుమల బాధలు చెప్పి హసీనాబాద్ నుంచి కుమ్రంభీం మండలాల నుంచి అనేక రకంగా వాళ్ళు వర్షాకాలం వస్తే ఎండకు తట్టుకోగలలేము, వర్షం తట్టుకోలేము, ఇలా వర్షాలు వస్తే మా జీవాలు ఏ రకంగా ఎక్కడ ఉండాలని చెప్పి ప్రభుత్వం మినిస్టర్లను కానీ మంత్రులను కానీ కలవడానికి మా వాళ్ళు దాదాపు 300-400 కిలోమీటర్ల నుంచి రాత్రి పగులు, రాత్రికి ఎందుకు వస్తారంటే మాకు రాత్రి పగులు తెలియదు. మేము అందరం ఒకటే, మేము అడవి జీవాలతో పోరాడే వాళ్ళము. మేము అదే రకంగా మేము మా కష్టం అనేది ఈ మంత్రులకు తెలవాలని చెప్పి చైర్మన్ సరిత గారి దగ్గరికి, అదే రకంగా వాకెట్ సురేరి మంత్రి గారి దగ్గరికి, పున్నం ప్రభాకర్ దగ్గరికి, కొండ సురేఖ దగ్గరికి మరి వీళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ముఖ్యమంత్రి గారిని వాళ్ళు బీదల పర్సంగా వచ్చాడు కాబట్టి ఆయన మా కష్టాలను గుర్తిస్తాడని చెప్పి ఈ రోజు ఉత్తర్ దగ్గరికి అయితే పోయాం. మరి మా బాధను చూడమని చెప్పి వాళ్ళ బట్టలు వాళ్ళు నిద్ర లేక వాళ్ళు తిండి తిప్పలు లేకుంటే 400 కిలోమీటర్ల నుంచి ఇక్కడ వస్తే మన ప్రభుత్వం దీన్ని గుర్తించి మా కురుమలని ఆదుకోవాలని చెప్పి ఇవాళ మామనార్ జిల్లా నుంచి అని నేను అదే రకంగా ఎస్పీకే జిల్లా అధ్యక్షుని, అదే రకంగా ప్యానెల్ 2 నేను సలహాదారుని, అదే రకంగా